ఫిబ్రవరి 2 మీ జీతాలతో మా జీవితాలు మార్చండి. బూట్కట్టి బాలరాజు మంచి క్యాప్షన్తో వస్తున్నాడు. ఎందుకంటే మొన్న ప్రీ రిలీజ్ వేడుకు చూసాము, అంతా బిగ్ బాస్ 1 to 7 మొత్తాన్ని ఏకం చేశాడు. ఇది నాట్ ఈజీ. ఎందుకంటే ఒక గ్రూప్ వాళ్ళని ఏకం చేయడం కష్టం. అంటే ఏడు బిగ్ బాస్ సీజన్స్ ఏకం చేశాడు, అందరినీ స్టేజ్ మీదకి రప్పించాడు. అప్పుడే అర్థమవుతుంది అతని పొటెన్షియాలిటీ ఏంటి, అతని క్యాపబిలిటీ ఏంటి. చాలా కష్టాలు ఉన్నాయి ఆ జర్నీ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ బూట్కట్టి బాలరాజు మంచి పాజిటివ్ టాక్ ఉంది, ట్రైలర్కి అయితే అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. సో మనతో పాటు హీరో సోహెల్, తెలుగు అమ్మాయి మేఘలేక ఇద్దరు ఉన్నారు. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్. ఏంటి సోహెల్, ఎలా వచ్చింది సినిమా? ఎందుకంటే ట్రైలర్ కానీ టీజర్ కానీ సాంగ్స్ కానీ అమేజింగ్ రెస్పాన్స్. అంటే ఒకటే వర్డ్, నేను ఒకటే వర్డ్లో చెప్పేస్తా, ఇది ఎక్కువ ల్యాక్ చేయను. మేము సినిమా చూపించి ఓటీటీ బిజినెస్ చేసినాం, నచ్చి తీసుకున్నారు శ్రీ బాలాజీ వాళ్ళు. సో శ్రీ బాలాజీ నిరంజన్ గారు ఈజ్ ఫ్రమ్ లాస్ట్ 25-30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఆయన్ని సినిమాలు చూస్తూ ఉంటారు. సో ఈ సినిమా చూసి నచ్చి హీ టుక్ దిస్ మూవీ అనమాట. సో అమెజాన్ ప్రైమ్ సంథింగ్ ఏదో. సో అక్కడ సక్సెస్. సెకండ్ థింగ్ వచ్చేసి సాంగ్స్ విషయంలో వచ్చేసి సాంగ్స్ విని సోనీ మ్యూజిక్ వాళ్ళు మంచి ప్రైస్కి దే టుక్ దిస్ థింగ్ అనమాట. సో అక్కడ సక్సెస్. ప్రొడ్యూసర్గా హ్యాపీ కదా, హీరో కంటే కూడా. ప్రొడ్యూసర్గా హ్యాపీ. బట్ ఏంటంటే ఒక్కటి ఎలా ఉంటుంది అంటే ప్రాక్టికల్ గా ఇవన్నీ వస్తున్నట్టే ఉంటాయి, కానీ ఇవన్నీ మళ్ళీ మనము ఫైనాన్స్ తీసుకొచ్చిన ఏదైతే ఉంటుందో అది క్లియర్ చేయాలి. సో అవన్నీ క్లియర్ అయితే చేసేసినాం. ఇప్పుడు ఏదైతే అప్పు ఉండేనో సినిమా మీద అది క్లియర్ చేసినాం. ఇప్పుడు మిగతాది ఏదైతే ఉందో నాది, నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు వాళ్ళది, అండ్ పాషాబాయ్ నలుగురిది. సో అది క్లియర్ అవ్వాలి థియేటర్ నుంచి. అందుకే ఆ క్యాప్షన్ పెట్టినాం, మీ జీతాలతో మా జీవితాలు మార్చండి. అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూషన్ కూడా ఎస్విసిసి వెంకటేశ్వర కేసు దిల్ రాజు గారు, శిరీష్ గారు చేస్తారు నైజామ్. అండ్ అక్కడ ఆంధ్రాలో మన ఏలూరు విజయ్ గారు ఇస్ వెరీ టాప్ మోస్ట్ డిస్ట్రిబ్యూటర్. నైజామ్ లో వాళ్ళు చేస్తున్నారంటే నాకు తెలిసి మాక్సిమం థియేటర్లు పడిపోతాయి. సో నేను అదే చెప్పాను. సో సార్ మీరు చూడండి, ఆయన సార్ కూడా నచ్చింది శిరీష్ సార్ కి. సో హీ లైక్ ఇట్. దిల్రాజ్ సార్ కూడా హీ ఈస్ హెల్పింగ్, ఆయన హెల్ప్ చేస్తున్నారు మాకు. నేను అడగగానే చాలా మంది ఏమంటారంటే దిల్రాజ్ గారి గురించి లైక్ థియేటర్స్ ఇవ్వరు, అదే ఈ మధ్య ఏదో మాట్లాడుతూ ఉంటారు. బట్ హీస్ నాట్ లైక్ దట్ పర్సన్. సో నిజం చెప్పాలంటే నేను వెళ్ళి ఒకటే మాట చెప్పిన, సార్ చాలా కష్టపడుతున్నా, నాకేం లేదు థియేటర్స్ అంటే, ఒక్క మాటతోని థియేటర్స్ నీకు ఎందుకు నేను చూసుకుంటాలే సూపర్ అని చెప్పేసి అన్నాను. ఇంకా నా కష్టం చూసి నువ్వు యంగ్స్టర్ నువ్వు 100% టెన్షన్ పడకు అని చెప్పేసి శిరీష్ సార్ కూడా కూర్చోబెట్టి, టెన్షన్ పడకు అని ఇండస్ట్రీ అని చెప్పి నేను రిలీజ్ చేస్తా అని చెప్పేసి దే ఆర్ రిలీజింగ్ ద మూవీ. వెరీ హ్యాపీ. అండ్ ఈవెన్ ఏలూరు విజయ్ గారు, ఆయన కూడా ఒక సొంత బ్రదర్ లాగా ట్రీట్ చేసిన కష్టం చూసి మేము రిలీజ్ చేస్తాం, టెన్షన్ పడకు అని చెప్పేసి ఆయన. సో ఇలా జరుగుతుంది. సో ఇప్పుడే హెల్ప్, వాళ్ళందరి హెల్ప్ తర్వాత ఇప్పుడు మాకు కావాల్సిన మా అందరికి హెల్ప్ ఏంటంటే మీడియా, ఆడియన్స్, మీడియా. సో తప్పకుండా వస్తుంది. ఎందుకంటే నీ కష్టానికి అందరూ తోడవుతారు. ఎందుకంటే నీ ట్రైలర్ చెప్తుంది, వాళ్ళు ఊరికి నీ సినిమా బాగాలేదనుకో ఊరిని చేస్తా ఉంటారు, తప్పించుకుంటారు. ఇండస్ట్రీలో మీకు తెలియదే కాదు, చూడందే కాదు. ట్రైలర్ బాగుందంటే ఆటోమేటిక్గా అన్ని వచ్చేస్తాయి. హిట్ వస్తుందంటూ ఆటోమేటిక్గా అన్ని యాడ్ అని అయిపోతాయి. సో అందరూ చేస్తున్నారంటే సో అక్కడ సక్సెస్ అయినాం మేము. చాలు. నెక్స్ట్ మీడియా అండ్ ఆడియన్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళని గెలిపించుకుంటే ఇక మేము ఫీల్ హ్యాపీ అంతే. సూపర్. సరే, ఇది పక్కన పెడితే సినిమా గురించి, ఎందుకంటే మేము చేసే ప్రమోషన్స్ ముందు ఇంటర్వ్యూలు, హీరో హీరోయిన్స్ ఇంటర్వ్యూలు చేస్తాం, డైరెక్టర్ ఇంటర్వ్యూలు చేస్తాం. చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు, సినిమా బ్లాక్ బస్టర్, ఇక్కడ ఏముండదు అక్కడ చూసుకోండి, థియేటర్లో చూసుకోండి అంటారు. మీరు ఒక మాట అన్నారు, జాతిరత్నాలు, డీజే టిల్లు, నెక్స్ట్ ఇది అన్నారు. దేని కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని కాదన్నా, నేనేమంటున్నా అది ఒక సెట్ ఆఫ్ జానర్స్ అవి. ఇది ఏంటంటే ఒక తెలంగాణలో ఊరు లాంగ్వేజ్ తోని ఒక ఫన్ క్యూట్ గోయింగ్. ఇది ఫస్ట్ హాఫ్ అంతా మీకు క్యూట్ గోయింగ్ ఫన్ లవ్ స్టోరీ అలా వెళ్తుంటది. సెకండ్ హాఫ్ ఒక బంచ్ ఆఫ్ కామెడీ, తర్వాత లాస్ట్ కి ఎమోషన్, ప్రాపర్ మూవీ, ఎంటర్టైన్మెంట్ మూవీ అన్నమాట ఇది. సో నేను అది ఎందుకన్నానంటే, నేను ఆల్రెడీ ఒకటి చెప్పాను మిస్టర్ ప్రెగ్నెంట్ అప్పుడు, యాజ్ అన్ యాక్టర్ గా నాకు ఒక గుర్తింపు వస్తే చూడండి అని. సో మీరు అందరు మీడియాకి ఒకసారి షో చేసినప్పుడు యూ ఆల్ కేమ్, అండ్ నాకు దానికంటే బిఫోర్ ఒక లక్కీ లక్ష్మణ ఒక మూవీకి, సో 2 మూవీస్ లో ఒక సినిమాకి సోహెల్ చాలా నేర్చుకోవాలి, ఈజ్ నాట్ క్యాపబుల్ ఫర్ యాక్టర్, అది ఇది అని చెప్పేసి అప్పుడు పెట్టిరు అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు మిస్టర్ ప్రెగ్నెంట్, సో నాకు కంప్లీట్ గా నాకు యూనో హీఈస్ ఎ కంప్లీట్ యాక్టర్. సర్ప్రైజింగ్లీ హీ డిడ్ హిస్ బెస్ట్, లైక్ హీ గేవ్ ఎవ్రీథింగ్ ఆన్, అలాంటే షోల్డర్ మీద నడుచుకుంటూ తీసుకెళ్లిపోయిండు. సో యాజ్ అన్ యాక్టర్ గా నాకు ఆ పేరు వచ్చింది. ఈ సినిమాగా పేరు వస్తుంది నాకు యాజ్ అన్ యాక్టర్ గా. అట్ ది సేమ్ టైం సినిమా ఒక సోహెల్ కి ప్రాపర్ సినిమా వడ్డదరాబాయ్,
అని చెప్పేసి ఒక పేరు వస్తారు. బిగ్ బాస్ లో ఉన్న సోహిల్ని దీంట్లో చూస్తాం. ఎస్, అంతే. సూపర్. మేఘా గారు, పాగల్ 2021 ఏప్రిల్ 16-18 సమ్ ఎగ్జాక్ట్లీ. ఏంటి ఆ తర్వాత నుంచి ఎంత గ్యాప్ ఏంటి? ఎందుకంటే పాగల్లో మంచి పేరు వచ్చింది, అక్కడి నుంచి గ్యాపా లేకపోతే ఎట్లా? తర్వాత కమిట్ అయిన సినిమా ఇదేనా? తర్వాత 2 ఫిల్మ్స్ కమిట్, అది ఒకటి ఉంది యాక్చువల్లీ, అది ముందు రావాలి బట్ ఇట్ విల్ కమిట్, ఇది ముందు అవుతుంది. ఎందుకు గ్యాప్ అంటే బికాస్ ఆఫ్ బిలీవ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ మై క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్, ఈవెన్చువల్లీ మీ టు గ్రో. ఇది నాకు నేను అంత సోషలైజ్ అవ్వను బయట, నా గురించి ఎవరికి తెలియదు. సో ఎవరైనా నా వర్క్ ఏంటి అంటే ఐ టెల్ దిస్ ఫిల్మ్ ఇస్ మై వర్క్, గో వాచ్ మై దిస్ ఫిల్మ్. పాగల్లోనే మీరు మంచి పేరు వచ్చింది అంటున్నారు కాబట్టి ఈ సినిమాలో ఐ గెస్ అందరికి ఇంకా నచ్చుతాను అనుకుంటున్నాను. సో ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ స్లో. ఎట్లా వచ్చిందండి? ఫస్ట్ పాగల్లో క్యారెక్టర్ ఉంటుంది, ఒక సాంగ్, రాహుల్ రామకృష్ణ లీడ్ ఉంటుంది కదా ఆ టైంలో, అక్కడ ఆ చిన్న నాకు తెలిసి 15 నిమిషాల పోర్షన్ ఉంటుందండి. ఎలా వచ్చింది ఫస్ట్ అవకాశం పాగల్లో? పాగల్ డైరెక్టర్ నన్ను ఇన్స్టాలో ఫాలో అవుతున్నాను ఆ టైంలో. నేను ఇంత డీటెయిల్ గా మేము డిస్కషన్ ఎప్పుడు పెట్టలేదు, బట్ దెన్ నరేష్ గారు ఒకసారి చెప్పారు బట్ Mega, I've been following you since long, so I thought చూద్దాము ఒకసారి కలుద్దాము అని చెప్పి అలా నేను వెళ్ళినప్పుడు యాక్చువల్లీ హీ వాజ్ వెరీ వెల్కమింగ్ అండి. అది 3 క్యారెక్టర్స్ ఉంటాయి కదా, సిమ్రన్ది, నాది, ఇంకొక అమ్మాయిది. హీ వాజ్ లైక్ నరేషన్ ఇచ్చి వాట్ యూ వాంటెడ్ చెప్పు, మూడిట్లో ఏదో సెలెక్ట్ చేసుకున్నారా? I said I felt this will suit me. He was very confident about me, very happy. సో అలా నాకు పాగల్ వచ్చింది. ఓకే. ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? ఇక్కడ హైదరాబాద్. ప్యూర్ హైదరాబాద్ అమ్మాయి. హైదరాబాద్. మీకైతే నాకు తెలిసి ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు. కొంచెం అయింది, ఊరు లాంగ్వేజ్ కదా. ఊరు లాంగ్వేజ్ కదా. ఊరు లాంగ్వేజ్ కొంచెం. హైదరాబాద్ లాంగ్వేజ్ వేరన్నా మన కొత్తగూడెం ఖమ్మం అనుకుంటుంది. హైదరాబాద్ లాంగ్వేజ్ వేరు, ఇది గోదావరి, వరంగల్, కరీంనగర్ గా ఊర్లలో మనం మాట్లాడుకునేది ఇప్పుడు అత్తనవా పోతనవా సో గిట్లా అన్నమాట. సో ఈ లాంగ్వేజ్ ఉంటది. ఇప్పుడు అవినాష్ గానీ, నేను గానీ, సద్దం గానీ, యూ ఆల్ ఆర్ కంఫర్టబుల్ విత్ దిస్ లాంగ్వేజ్, ఎందుకంటే మేము అక్కడ నుంచి వచ్చినాం, జగిత్యాల నుంచి, అటు నుంచి ఇటు నుంచి. సో అట్లా. సో మేఘా ఏంటంటే లైక్ హైదరాబాదీ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్, అండ్ కరీంనగర్, గోదావరి కానీ ఆ లాంగ్వేజ్ వేరు. ఇక్కడ అంతా కలుస్తారు హైదరాబాద్. తెలంగాణలో ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఉన్నాయి. పక్క ఊరు లాంగ్వేజ్, అరే ఏం చెప్తానవారా, అత్తనవారా, పోతానవారా, తిన్నవారా, ఏ మొత్తం అంతా గమ్మత్ చెప్తావేంద్రా, ఈ కైండ్ ఆఫ్ ఉంటది అనమాట. ఇది పక్క ఊరు తెలంగాణ. హైదరాబాద్ వేరుంటది. ఏం రాబాయ్, ఏం చేస్తున్నావు, ఏడున్నావురా, వస్తున్నావారా, బాడీ లాంగ్వేజ్ కూడా మార్చుకోండి, వస్తున్నావారా అని చెప్పేసి ఇక్కడ అంటారు. వస్తున్నావారా, ఏడు పోయినవరా, ఇట్లా వస్తున్నావా. అక్కడ ఏంటంటే అత్తన్నావా, పోతన్నావా. ఓకే. సో నేను లాస్ట్ ఒక అట్లా ఎల్లత్తా అని అంట, అత్త అయింది అని చెప్పేసి అనుకుంటారు చాలా మంది. నన్ను ఏంటంటే లైక్ కొంతమంది తెలియదు అది. ఎల్లత్తా అంటే అత్త అంటే ఎల్లొస్తా అని, ఎల్లొస్తా అని చెప్పి ఎల్లత్తా అని అంటాం అనమాట. సో అట్లాంటి లాంగ్వేజ్ ఇది. ఎట్లా చూస్ చేసుకున్నారు ఇవి ఎప్పుడో పాగల్ చేసిన తర్వాత? నాకు తెలియదు. గోపి సార్ మీరు కదా? లేదు, గోపి సార్ ఏంటంటే తను ఆల్రెడీ పాగల్ సినిమాలో చేసింది కాబట్టి గోపి సార్ ఈ స్క్రిప్ట్ మొత్తం డెవలప్ చేశారు, అందరినీ కూర్చోబెట్టి. సో అప్పుడు సో ఇట్లా మేఘలేఖ అది ఇది అని అంటే సరే అని చెప్పేసి ఫస్ట్ వేరే అనన్య ఉండే. ఎందుకు వెళ్ళిపోయింది సార్ అనన్య? ఇప్పుడు కూడా వికీపీడియా ఓపెన్ చేస్తే ఈ థర్డ్ నేమ్ వస్తుంది, సెకండ్ నేమ్ వస్తుంది అనన్య. నాకు తెలియదు రీజన్, బట్ ఆ టైంలో నేను ఇన్వాల్వ్ అవ్వలేదన్న, ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు అంత ఐడియా లేదు. బట్ డ్యూ టు సమ్ రీజన్స్, ఐ డోంట్ నో, మైట్ బి తను ఏదైనా వేరే షెడ్యూల్ వల్ల బిజీ ఉండొచ్చు, లేకపోతే ఏదో నాకు తెలియదు. బట్ సడన్లీ నాకు గోపి సార్ ఏమన్నారంటే కూర్చోబెట్టి అనన్య కాదు ఇట్లా మేఘ అంటే, ఓకే సార్ మీ ఇష్టం, ఎందుకంటే వీఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీ వన్, సో మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తుంది మీరు వెళ్ళండి సార్ అది అంటే. ఇద్దరిని నిలబెట్టిచ్చేసి రెడ్ కెమెరా తెప్పించి ఇద్దరిది కెమిస్ట్రీ చూసారు. సో ఒక పర్ఫార్మెన్స్ ఏమంటే చేసినాము. సో అక్కడ డిసైడ్ అయినాం అనమాట. సో షీ పర్ఫార్మ్డ్ వెల్. సో ఆ టైంలో ఓకే అమ్మాయిని తీసుకుందామని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోయింది. సూపర్ సార్. ఇప్పుడు వరకు మీ సినిమాలు ఒకటి కొంచెం ఆడుతూ వస్తున్నాయి, మధ్యలో కొంచెం ఇబ్బంది పెట్టిన సినిమాలు ఉన్నాయి, కొన్ని ఆడని సినిమాలు ఉన్నాయి. ఈ టైంలో చాలా జాగ్రత్తగా కెరీర్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరంలో కోనేటి శ్రీ కోనేటిని ఎలా నమ్మగలిగారు? ఎందుకంటే మీ ఏజ్ గ్రూప్ కూడా కాదు, ఆయన కొంచెం సీనియర్. మీ ఏజ్ గ్రూప్లో స్టోరీ నడుస్తున్నప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ ఆయన పట్టుకోవడంలో ఎంతవరకు జాగ్రత్త తీసుకున్నాడు, అసలు స్టోరీని ఎలా నమ్మారు? అంటే నా ఇప్పుడు తెలియని వాళ్ళని తీసుకోవడం కంటే తెలిసిన వాళ్ళని తీసుకొని మనము ముందుగా వెళ్తే బెటర్ అని చెప్పేసి ఉద్దేశంతో
శ్రీకోనేటి గారు గోపి సార్కి చాలా క్లోజ్. ఓకే, సో గోపి సార్కి తెలుసు శ్రీకోనేటి గారు ఎలా తీస్తారు, డైరెక్షన్ ఏంటి అనేది. హీ నోస్ దట్, ఎందుకంటే శ్రీకోనేటి గారు ఆల్రెడీ ఎప్పుడో మూవీ చేశారు. బట్ ఆఫ్టర్ దట్ లాంగ్ గ్యాప్ కసితో ఉన్నాడు ఆయన. సో ఆయన గుర్తించండి ఆయన ఎవరు గోపి సార్. సో మేము వెళ్ళినప్పుడు ఈయన చేస్తా అంటున్నాడు డైరెక్షన్, అండ్ స్టోరీలో కూడా కొన్ని స్టోరీ మేము ఒకటి అనుకుంటే ఇలా కాదు ఇలా చేద్దాం అని చెప్పేసి ఆయన ఒక ఐడియా ఇచ్చి దాన్ని డెవలప్ చేసుకుంటూ అందరూ కలిసి అట్లా డెవలప్ చేశారు కాబట్టి అలా ముందుకు వెళ్ళిపోయింది. ఫస్ట్ యాక్చువల్లీ ఈ సినిమాకి నా స్వామి రంగా చేసిన విజయ్ బిన్ని గారు ఉన్నారు కదా, సో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని గారు. సో విజయ్ బిన్ని గారు వాజ్ ఫస్ట్ అనుకున్నాము ఆ టైంలో. సో ఆల్రెడీ మాట్లాడుకున్నాము, హీ వాజ్ రెడీ టు డూ ద ప్రాజెక్ట్. సో ఆయన ఏంటంటే లైక్ ఆ టైంలో హీఈస్ హ్యావింగ్ సమ్ కమిట్మెంట్స్ అనమాట. సో మొత్తం రెడీ అయిపోయింది, అదే కొన్ని కమిట్మెంట్స్ ఉండడం వల్ల దెన్ అగైన్ ఎలా అని చెప్పేసి అంటే అప్పుడు ఈ థాట్ ఆఫ్ లైక్ టేకింగ్ శ్రీకోనేటి గారు. సో ఈజ్ వెరీ టాలెంటెడ్. సో అట్లా నడిచింది, మా అందరితోనే అట్లా పర్ఫార్మెన్స్ చేయించుకున్నాడు. సో మీరు ఇంతమంది చాలా మంది కృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దల వరకు చేసుకుంటూ వచ్చారు. సినిమా తీసేటప్పుడే మనకు తెలిసిపోతుంటాం, 4 సీన్లు తీయగానే విషయం ఉందా లేదా, ఇది చల్తానా కాదా అని తెలిసిపోతుంటాం. అన్న నేను అమ్మతోడే చెప్తున్నా, 2 సినిమాలకు నేను ఆల్రెడీ చెప్పిన నేను ఈ విషయం. నేను ఒకటైతే ముందే చెప్పేసి సైన్ చేసేసిన, అది ఎవరు ఏ హీరో సరసర మనదా అంటే ముందే చెప్పేసాను. ఇంకోటి ఏంటంటే కొంచెం షెడ్యూల్ అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసి చేద్దాము, అంత స్టోరీ సూపర్ స్టోరీ చేద్దాము అని చెప్పేసి అన్నప్పుడు లేదు అది అని తొందరలో చేసినాం. ఇక అది కొంచెం రిజల్ట్ ఇదే, బట్ స్టిల్ వీఆర్ గెటింగ్ గుడ్ వ్యూస్ ఇన్ ఓటీటీ అనమాట. సో హిందీలో కానీ ఓటీటీలో కానీ మంచి ఫుల్ నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది ఆ విషయంలో. మిస్టర్ ప్రెగ్నెంట్ ఆబ్వియస్లీ నాకు మంచి పేరు వస్తుంది, గుర్తింపు వస్తుంది, ఫస్ట్ నుంచే ఉన్నాను నేను. అట్లా మిస్టర్ ప్రెగ్నెంట్ చేసినాం అనమాట. సో నాకు తెలిసిపోద్ది ముందే, బట్ ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే మనం ఇప్పుడు నో వన్ విల్ యాక్సెప్ట్ అన్న ఇక్కడ, ఎవ్రీ వన్ విల్ లైక్ సే దట్ అరే సినిమా అది. సో ప్రతిసారి అంటే అందరు హిట్ అవ్వడానికే తీస్తూ ఉంటాం డెఫినెట్లీ. అండ్ మేము కూడా చాలా అన్ని సినిమాలకు కష్టపడ్డాం, అందరు ప్రొడ్యూసర్స్ చాలా కష్టపడి లైక్ డబ్బులు తీసుకొచ్చి పెట్టడం, లైక్ డైరెక్టర్ అందరూ కష్టపడి చేసిన వాళ్ళే. బట్ రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు, ఆడియన్స్ చేతిలో ఉంటుంది ఆబ్వియస్లీ. ఎవరు కూడా ఫ్లాప్ అవుతుందని సినిమా చేయరు. యా, సో అవి మన చేతిలో ఉండదు. బట్ నాకేంటంటే చిన్న జడ్జ్మెంట్ ఉండేది. ఫైనలీ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ బుట్కడ బాలరాజు, నా సినిమా అని చెప్పట్లేదు, నేను ఆల్రెడీ ఎవరు చెప్పరు ఇట్లా. నాకు తెలిసి నేను రేటింగ్ అయితే 5కి ఐ గివ్ లైక్ 3.5 to 3.75 ఇస్తాను పక్కా, 100%. అంటే 5కి 5 ఐ డోంట్ నో 3.5 3.75 డెఫినెట్లీ వస్తాను ఇది నాకు అందాజ ప్రకారంగా, ఎందుకంటే ఇట్స్ ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ మూవీ. దట్స్ వాట్ ఐ కెన్ సే. ఇదే ఫిబ్రవరి 2న మీతో పాటు అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో, బూట్గడ్డ బాలరాజు, కిస్మత్, ఓటీటీలోనేమో మిస్ పర్ఫెక్ట్, ఒక 4 నుంచి 5 సినిమాలు ఉన్నాయి వరుసగా. కాకపోతే గ్రాండ్ రిలీజ్ మాత్రం మీకుంది బాగా. ఈ సినిమాలు ఏం లేదు, ఇప్పుడు చూజ్ చేసుకుంటారు ఒకే రోజు 4 సినిమాలు ఎవరు చూడలేరు. చూజ్ చేసుకున్నప్పుడు ఏ మాత్రం రివ్యూ తేడా కొట్టినా, థియేటర్లో ప్రాపర్ రిలీజ్ లేకపోయినా తర్వాత చూద్దాం ఓటీటీ నెక్స్ట్ 15 డేస్లో ఓటీటీకి వచ్చేస్తుంది. ఈ ప్రమాదం ఉంది ఎక్కువ రిలీజ్. యాక్చువల్లీ నాకు అదే భయం వేస్తుంది అన్న. అంటే ఏమైపోతుందంటే ఇక్కడ బేసికల్లీ ఇప్పుడు చిన్న సినిమాలు ఒక థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ మార్నింగ్ షో కంపల్సరీ ఓపెనింగ్స్ రావాలన్నా, మార్నింగ్ షో కానీ లేకుంటే ఆఫ్టర్నూన్ ఫ్రైడే రోజు కంపల్సరీ ఓపెనింగ్స్ రావాలి. లేకపోతే ఏమైతుందంటే సెకండ్ డే అందరూ డిసప్పాయింట్ అయిపోయి థియేటర్ నుంచి తీసేసే పరిస్థితి వస్తుంది. సో అందుకే ఆడియన్స్ నా సినిమాకి రావాలంటే ఏం చేయాలి అనేది చాలా కష్టపడుతున్నాం. కానీ ఏం చేయాలన్నా కూడా డబ్బులు తీసి చేయాల్సి వస్తున్న పరిస్థితి, కానీ డబ్బులు లేవు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి? అప్పటికి నాకు నిజం చెప్పాలంటే ఆ టైంలో ట్రైలర్ లాంచ్ కి నా బిగ్ బాస్ ఫ్యామిలీ అందరూ సీజన్ 1 to season 7 అందరూ వచ్చి దే సపోర్టెడ్ మీ అలాట్. శ్రీకాంత్ గారు, హీరో శ్రీకాంత్ గారు, నేను స్టోరీ పెట్టానంటే ఆయన ఇన్స్టాగ్రామ్ లో పోస్టే పెట్టేసారు ఆయన. సో అంత గొప్ప మనసు ఆయన, ఫ్రాంక్లీ స్పీకింగ్. సో నేను యంగ్స్టర్స్ చాలా మంది అడిగిన ఆ టైంలో, బట్ నో వన్ కేమ్ ఫార్వర్డ్. చాలా ఎమోషనల్ అయ్యావు, ఎందుకంటే ఎప్పుడు అవ్వలేదు. ఒకసారి మిస్టర్ ప్రెగ్నెంట్ టైంలో ఆ మీడియాల మీద కూడా చురకలు అంటించావు, బట్ అది పక్కన పెట్టేస్తే ఆ పెయిన్ ఉంటుంది ఏదో కొద్ది గొప్ప. నేను ఎప్పుడు చురకలు అంటించిన అన్నాలేనా? ఏమన్నా అయితే రివ్యూస్ గురించి ఎప్పుడు మాట్లాడలేదా? మిస్టర్ ప్రెగ్నెంట్ టైంలో రివ్యూస్ చాలా 1400, 250, 300 కలెక్ట్ చేసే సినిమాలు ఉంటాయి. తర్వాత మాది ఉంటుంది.
రివ్యూస్ చూసి రాయండి చూసి రాయండి అని చెప్పింది నేను అంతే. ఆ టైంలో అన్నావు. తర్వాత బట్ నిన్న చాలా ఎమోషనల్ అయ్యి, ఎప్పుడు ఎమోషనల్ కావు, ఎందుకంటే చాలా మంది హీరోలను పిలిచాను, నా మెసేజ్ కూడా చూడలేదు, రిప్లై ఇవ్వలేదు అన్న. అంటే ఒక్కటన్నా, నేను రమ్మని అంటే రావడం అనేది వాళ్ళ ఇష్టం. మనం బలవంతంగా వీళ్ళ మనస్ఫూర్తిగా రావాలి హూఎవర్ కమ్స్ టు అన్ ఈవెంట్. నేనేందంటే అట్లీస్ట్ రిప్లై అన్న ఇస్తే బాగుండు, ఎందుకంటే మరీ మొత్తానికే ఏదో బిగ్ బాస్ నుంచి వచ్చిండీడు, చిన్న స్క్రీన్ నుంచి వచ్చిండీడు, ఈయనేంది, ఈయన్ని సపోర్ట్ చేస్తే మనకేం వస్తుంది, మనం ఎవరన్నా ఫలానా కొడుకుని వెళ్ళి మనం కొంచెం వాళ్ళ అంటే ఫలానా కొడుకు కానీ కూతురు కానీ ఎవరు ఉంటే వెళ్ళి వాళ్ళని ప్రమోట్ చేస్తే మనకంటూ రేపు సపోర్ట్ ఉంటుంది. సో ఇలాంటి మైండ్ సెట్తో ఉన్నారే తప్ప, అరే వీడు ఎదుగుతున్నాడు, వీడు మనట అయిపోయాడు, మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం కష్టపడిపోయి అని చెప్పేసి నో వన్ ఈస్ థింకింగ్ లైక్ దట్ అన్న. సో అదొక్కటే నాకు బాధ అనిపించింది. బట్ డెఫినెట్లీ ఒక్కటైతే చెప్పగలుగుతాను, బూట్కట్ బాలరాజు లైక్ ఆడియన్స్ నన్ను ఇష్టపడే వాళ్ళు ఎంతోమంది, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సినిమా చూసిన తర్వాత కాలర్ ఎగరేసుకొని చెప్తారు, అరే మీ బకెట్లో మనోడు కూడా వచ్చేసిండ్రు రాబాయ్ అని చెప్పేసి చెప్తారు. సూపర్ 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 సూపర్. మేఘా గారు ఎట్లా అనిపిస్తుంది? సోహెల్ ఏమో హైపర్గా ఉంటాడు, మీరేమో చాలా రిజర్వ్డ్గా ఉంటారు. మీకు అటు ఎక్కడ అసలు చాలా డిఫరెన్స్ మీ ఇద్దరికి. ఆయన హైపర్ మాట్లాడుతూ ఉంటాడు, మ్యాచ్ చేయించే చాలా కష్టం. మీరేమో చాలా రిజర్వ్డ్గా కామ్గా మీ వచ్చిన వరకు మీరు చేసుకుంటూ వెళ్తారు. ఎట్లా ఉంటారు? లొకేషన్లో సెట్ అయిందా మీ ఇద్దరికి? సెట్ అయ్యిందండి, అదే సెట్ అయింది. ఐ కెన్ హియర్. సో ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఉంటేనే బాడీ కూడా వస్తుంది. సో వి బికెమ్ రియల్లీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఐ గెస్ అంతే, ఇంకా ఆపోజిట్ పోల్స్ బికమ్ అట్రాక్ట్ అన్నట్లు మేము, మాకు అలాంటి ప్రాబ్లం ఏం రాలేదు. బట్ స్టార్టింగ్ లో మీరు అన్నట్టు నేను ఇంట్రోవర్ట్ ఉన్నప్పుడు అంటే ఎక్కువగా మాట్లాడినప్పుడు కొంచెం అనిపించేది, హీస్ లైక్ టూ ఫ్రెండ్లీ అనమాట. ఓకే ఓకే అని అనిపించింది. ఈవెన్చువల్లీ అది అలవాటు అయిపోతుంది. అలవాటు అయినప్పుడు యూ మిస్ హిమ్ వెన్ హి ఇస్ నాట్ అరౌండ్. సోహెల్లో చిన్న యాటిట్యూడ్ ఉంటుంది, అంటూ ఉంటాడు, ఎంత ఫ్రెండ్లీ అయినా అది కోపంతో కాదు, అతని బాడీ లాంగ్వేజ్. అదే ఇబ్బంది పెట్టిందా? మస్తు సార్ లేదండి, అలా ఏం లేదు. బికాజ్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ అయ్యామని, తను ఏపో అంటే నువ్వు నేను కూడా ఏపో అంటారు. సో దట్స్ అలా ఇబ్బంది ఏం పెట్టలేదు. మీరు అన్నట్టు అది తన యాటిట్యూడ్ లో ఉంది కాబట్టి మా ఇంకా వీళ్ళు అండర్స్టాండ్. అది ఫ్రెండ్లీగా ఉంటాడు కానీ అది వచ్చేదేం కాదు. ఒక్కొక్కసారి అర్థం చేసుకోదు, సంజయ్ సరే నేను కావాలని చెప్పలేదు అర్థం చేసుకోవాలి అంటూ ఉంటా. ఎందుకంటే తను చాలా సెన్సిటివ్ పర్సన్ అన్నమాట తను. సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఇట్లా హ్యాండిల్ చేయాలి కదా. అట్లా మనం ఏంటంటే ఇక మన మాటలు మనము అంతా వేరే, అది క్లాసు మనమే మాస్ అట్లా. మొన్న ఒక ఇంటర్వ్యూలో మీరు చూసాను, రాహుల్ చేసినప్పుడు మంచి ఫుడ్ అంటే మీరు ఏమి ఇష్టపడతారు? ఇష్టపడండి ఏది? అన్ని తినేస్తా అన్న, అన్ని. ఏది మీకు ఇష్టమైన ఫుడ్ అంటే ఏది? I like to explore everything. Special గా ఇది కొత్త ప్లేసెస్ ఫ్రెండ్స్ అందరం లేదా మేమైనా అదేందో అర్థం కాదన్న. ఆమె మాత్రం మస్తు తింటది, దీనమ్మ నేనేమైనా తింటా అంటే సోహెల్ చాలు ఇంకా వద్దు పక్క పెట్టు అని చెప్పేసి. ఎందుకు అర్థం కాదన్న అది, అదేందో అర్థం కాదు. ఈమె మాత్రం 2-3 సార్లు వేసుకుని తింటది. అదే నేను వచ్చేసరికి ఇంకా చాలా ఎంత తింటావు అని చెప్పి ప్లేట్ పక్కన పెట్టేస్తుంది. అలా ఏం లేదండి, ఊరికి ఎందుకు లావ్ అయిపోతారండి. మీరే అవ్వలేదు అంటే అంటే లేదు, రీసెంట్లీ స్టార్టెడ్ లిమిటింగ్ మై ఫుడ్. అప్పటి నుంచి నేను తను కూడా లిమిట్ చేయమని చెప్తున్నాను. హీరోయిన్స్ అంటే ఇప్పుడు అంతా ఓపెన్ గా మాట్లాడేస్తూ ఉంటారు, మీరు ఎందుకు అంత రిజర్వ్డ్ గా ఉన్నారు? చాలా ఫ్రీగా ఉంటారు, అంతా మాట్లాడేస్తారు కదా. అంటే కొత్త కదా, కొత్త అంటే ఇద్దరు విశ్వకు మామూలేం కాదు, తర్వాత అతను ఇద్దరు అభిప్రాయ హీరోలే దొరికారు మీకు. అంటే మీరు ఏమంటారు ఇప్పుడు ప్రమోషన్స్ టైం లో బయట ఎప్పుడైనా కూడా మీరు నిన్న ఆడియో ఫంక్షన్ లో కూడా 2 ముక్కలు మాట్లాడింది ఆవిడ. బట్ నర్వస్ అంటే యాక్చువల్ మేము ఏంటంటే ప్రీ రిలీజ్ లో మాట్లాడదాము, ఇక్కడ చాలా మంది మాట్లాడేసారు. ఎవరు వచ్చినా కూడా హీరో హీరోయిన్ స్పేస్ వాళ్ళకి ఉంటుందండి. ట్రూ యాక్చువల్లీ నేను అదే అనుకుంటున్నాను. బట్ దెన్ ఐ హావ్ లాట్ టు టాక్ ఇన్ ప్రీ రిలీజ్. సూపర్ సూపర్. ఈ ఒక్కసారి వీళ్ళు అంతమందిని ఎలా వచ్చారు, ఎలా నమ్మగలిగారు? 1 to 7 అంతమంది స్టేజ్ చూస్తుంటే వరుసగా ఇట్లా బిగ్ బాస్ మొత్తం ఇట్లా కనిపిస్తుంది. మీడియా వాళ్ళకి కానీ యూట్యూబ్ వాళ్ళకి కానీ తమ్మనేళ్ళు ఎలా పెట్టుకున్నారు తెలుసా?
నాకు తెలిసి 1.5 కోటి పెట్టినా కూడా ఇంత ప్రమోషన్ రాదు. అంటే అన్న ఇక్కడ బేసికల్లీ ఏంటంటే నేను ఒకటే అనుకున్నా, నేను ఆ రోజు కూడా చెప్పిన, ఈ రోజు కూడా చెప్తా, అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఇదే చెప్తా. మనం ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో ఒక సీరియల్ నుంచి ఒక షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చారు, చిన్న చిన్న చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద సీరియల్ ఆర్ యాంకరింగ్ ఆర్ రియాలిటీ షో, బిగ్ బాస్, ఈ షోస్ చేసిన వాళ్ళు ఎవ్వరు సినిమా చేసి సస్టైన్ అవ్వలేకపోతున్నారు. రీజన్ ఏంటిది? వాట్ ఈస్ ద రీజన్? ఆర్ వీ నాట్ చూసింగ్ ఎ గుడ్ స్క్రిప్ట్, ఆర్ పీపుల్ ఆర్ లైక్ ఆడియన్స్ మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తలేరా చూసి ఆ నెగిటివిటీ ఎక్కువ ఉండడం వల్ల? అంటే ఎందుకంటే మన క్యారెక్టర్ బయట పెట్టేసినాం రియాలిటీ షోలో, అండ్ సీరియల్ చూసి 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 అలవాటు పడి వీళ్ళకి ఏంది స్క్రీన్ మీద చూసే అట్లుందా అంటే అట్లుందా అనుకుంటే అట్లా కూడా లేదు. ఎందుకంటే థియేటర్ నేను మిస్టర్ ప్రెగ్నెంట్ రిలీజ్ అయినప్పుడు నేను మల్టీప్లెక్స్ వెళ్తే హౌస్ఫుల్ ఉన్నది. సో నాకు అది ఒకటి నాకు అక్కడ కూడా ప్రూవ్ అయిపోయింది, ఓకే ఇట్స్ నాట్ దట్. సో లెట్స్ సీ, ఇంకా మనము ఏదైనా కొత్తగా ఇంకా ఆడియన్స్ నా నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో, డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. అండ్ అందరికీ చెప్పిన అదే, ఏదున్నా కూడా మనం అందరం కష్టపడదాము. సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఏదున్నా కూడా మీ వర్క్ ఏదన్నా ఉంటే మనం అందరం షేర్ చేద్దాం. 110 మంది ఉన్నారు గ్రూప్లో, 110 మెంబర్స్ ఓన్లీ బిగ్ బాస్ కంటెస్టెంట్ గ్రూప్లో. అందరం ఒకరికొకరు సాయం చేసుకుని ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే డెఫినెట్లీ 10 మందికి మన సినిమా వస్తుంది, మన ఆల్బమ్ సాంగ్ వస్తుంది, మన షార్ట్ ఫిల్మ్ వస్తుంది, మన వెబ్ సిరీస్ వస్తుంది. 10 మందికి తెలిసేలా చేయాలంటే ఓన్లీ కేవలం ఒకటే, మన సోషల్ మీడియా షేర్ చేస్తే చాలు. ఈ చిన్న లాజిక్ మర్చిపోతున్నాము అని చెప్పేసి అది మాట్లాడి మనం కూడా ఎదగాలి. మనం ఏదో ఫైనాన్షియల్గా వీక్ అయ్యో లేక రెస్పాన్సిబిలిటీ ఉండడం వల్లనో ఒక రికగ్నైజేషన్ కోసమో వి చూస్ టీవీ, బికాజ్ వీ వాంట్ టు వీ వాంట్ దట్ రికగ్నైజేషన్ ఫ్రమ్ ద పీపుల్. అంటే ఆ రికగ్నైజేషన్ కోసం మాత్రమే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది డబ్బుల కోసం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు టీవీకి. ఎవ్రీవన్ ఆర్ యాక్టర్స్ హియర్, ఎవ్రీవన్ కేమ్ హియర్ టు బికమ్ అన్ యాక్టర్. సీరియల్ చేసే వాళ్ళు కూడా సినిమాల్లో చేయాలని ఎన్నో ఆశలు ఉంటాయి, వాళ్ళకు ఉంటాయి. బట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి పరిస్థితుల బట్టి, వాళ్ళ ఫైనాన్షియల్ బట్టి దే ఆర్ డూయింగ్ సీరియల్స్, దే ఆర్ డూయింగ్ వెబ్ సిరీస్, చిన్న చిన్న వెబ్ సిరీస్ యూట్యూబ్ చేసుకుంటున్నారు, లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్గానే ఉండిపోతున్నారు. సో అట్లా ఉన్నారు. సో వాళ్ళ కోసం ఒక ప్లాట్ఫామ్ మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ముందుకెళ్దామనే ఉద్దేశంతో మీరు తీసుకునే ఇనిషియేషన్ మాత్రం చాలా బాగుంది. ఇనిషియేటివ్గా తీసుకుని ఒకే వేదిక మీద తీసుకుంటే గ్రేట్. ఎందుకంటే నో వన్ ఈజ్ హియర్, మనమే చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చినాం అనేది కాదు, మనం ఎక్కడి దాకా వెళ్ళినాం అనేది లైఫ్లో ఇంపార్టెంట్. సో ఎక్కడి దాకా వెళ్ళడానికి ఒక చిన్న సపోర్ట్ మాత్రం 100% ఉండాలి. ఒక్కడనే పోతా ఒక్కడనే చేస్తా అంటే అవ్వదండి, చిన్న సపోర్ట్ ఉండాలి. అది ఎవరికైనా కూడా ఒక సపోర్ట్ అనేది కంపల్సరీ. అది సార్ ఎందుకు ఇల్లు కొందాం అనుకున్న దాచుకున్న డబ్బులు బూట్కట్ బాలరాజులో పెట్టారు? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ అన్న 60-65% షూట్ అయిపోయిన తర్వాత వేరే లైక్ ప్రొడ్యూసర్, అది వెల్విషర్, నాకు చాలా క్లోజ్. ఆయన లైక్ చెప్పాను ఇందాక ఫైనాన్స్, ఆయన బయట నుంచి ఫైనాన్స్ తీసుకొచ్చి సినిమా కంప్లీట్ చేద్దాము, లైక్ రొటేషన్ చేద్దాం, దానికంటే బిఫోర్ మూవీ ఏదైతే ఉందో దానికి డబ్బులు వస్తాయి, దీనికి పెట్టేద్దాం మళ్ళీ అని చెప్పేసి అనుకున్నారు. బట్ ఆ బిఫోర్ మూవీ కొంచెం మరీ పాపం చాలా ఇదైపోయేసరికి ఆయన ఏంటంటే లైక్ కొంచెం నాకు వల్ల అయ్యేటట్లేదు ఇది, బికాజ్ ఐ మీన్ దిస్ టెన్షన్స్ అది అంటే ఓకే. మరి పాషాబాయ్ అని ఉన్నాడు, ఆయన మెయిన్ ప్రొడ్యూసర్, ఆయన డబ్బులు పెట్టాడు, ఈయన ఫైనాన్స్ తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు ఏం పరిస్థితి మాది అనేది ఒకటి క్యాలిక్యులేట్ చేసుకొని, లేదు సార్ మీరు కొంచెం ఫ్రీ అయిపోండి, ఆ లోపు నేను నేను టేక్ ఓవర్ చేసేసుకుంటాను మొత్తం అని చెప్పేసి నేను నా ఫ్రెండ్ పండు అనేటోడు ఇద్దరు కలిసి కథ వేరుంటుంది ప్రొడక్షన్స్ అని చెప్పేసి ఇద్దరం అనుకొని ముందుకెళ్ళాం అనమాట. సో నేను సంపాదించిన డాడీ అమౌంట్, పండు అమౌంట్ ప్లస్ పాషాబాయ్ ఫుల్ అమౌంట్. ఇక ఆయన అయితే పాపం ఇక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నేను డబ్బులు ఉన్నాడు కాదు, అందరం కలిసి ఇట్లా అందరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ఇంకా సినిమా కంప్లీట్ చేసినాం. అందులో చాలా మంది హెల్ప్ చేశారు అన్న, నేను అబద్ధం చెప్పాను. నాకు ఇంతమంది టెక్నీషియన్స్ ఉన్నారు కదా, లైక్ చాలా మంది నాకు హెల్ప్ చేశారు. భీమ్స్ అన్న నాకు చెప్పగానే మళ్ళీ ఇంకో సాంగ్ మళ్ళీ ఇట్లాగా సోయల్ ఇట్లా చేద్దాం అని చెప్పేసి ఆయన కూడా మంచి మ్యూజిక్ ఇచ్చిండు. అనుదీప్ అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓపిక్ తోని మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిండు. శ్యామ్కే నాయుడు గారు అండ్ గోకుల్ గారు. సో ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఫ్రీగా చేసిండు, ఫ్రీగా చేసిర్రు. ఆయన తలుచుకుంటే ఆయన లక్షలలో ఇస్తారు, ఆయనకి ఒక సాంగ్కి 10 లక్షలు ఏమన్నా ఇస్తారు. ఆయన వచ్చి నా కోసం ఫ్రీగా చేసి నా కష్టం చూసిండు అని. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమా అప్పుడు, తమ్ముడు నువ్వు ఎదగాలి, నీకు సినిమా చేసి పెడతా అంటే, అన్న నేను సినిమా ప్రొడ్యూస్ చేస్తాను, ఇది పరిస్థితి అన్న అంటే, టెన్షన్ పడకు నేను వచ్చి చేస్తున్నాను. వచ్చి బూటు 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 కట్టు బాలరాజు ఆ సాంగ్ చేసిండు. ఆయన
సో అట్లా చాలా మంది హెల్ప్ చేసిర్రు అన్న నాకు ఈ సినిమాకి. అబద్ధం ఎందుకు, ఈవెన్ శేఖర్ అన్న, పిఆర్ఓ శేఖర్ అన్న, ఆయన ఇప్పటిదాకా కూడా నా దగ్గర నుంచి ఏం తీసుకోలేదు, ఏం ఆశించలేదు. తమ్ముడు నీ ఇష్టం తమ్ముడు, ఉంటే లేని లైట్, నీ కష్టం నేను చూసుకోవద్దు. శేఖర్ అన్న కూడా థ్యాంక్స్ చెప్పాలి, పిఆర్ఓ శేఖర్ అన్న. సో ఇట్లా ఈవెన్ మార్కెటింగ్, టికెట్ ఫ్యాక్టరీ, అఖిలేష్ అన్న. సో వీళ్ళందరూ ఏంటంటే బేసికల్లీ చూస్తున్నారు లైవ్లో నా కష్టం ఏందో చూసి వీళ్ళందరూ ముందుకు వచ్చి బూట్కట్ బాలరాజు కంప్లీట్ చేసినాం. ఎప్పుడన్నా, ఎందుకంటే చాలా మంది హీరోలను చూసాం ఇండస్ట్రీలో 15-20 ఏళ్ళ నుంచి. నిర్మాత ఎలా ఉన్నా కూడా తను చెప్పాల్సిన డబ్బింగ్ లాస్ట్ ఉంటుంది కదా, లాస్ట్ ఫ్యూ రీల్స్ అయ్యో, అప్పుడు రీల్స్ అండి, అతను 5 minutes డబ్బింగ్ ఆపేసి లాస్ట్ అమౌంట్ వచ్చిన తర్వాత ఆ డబ్బింగ్ చెప్పిన సందర్భాలు చాలా మంది హీరోలను కూడా చూసాం, చాలా మంది ఆర్టిస్టులను కూడా చూసాం. అటువంటిది సినిమా ఆగిపోయింది అతను ఎత్తి మీద వేసుకుంది. ఇది లైఫ్ రిస్క్ కదా, ఏజ్ చిన్నది, చాలా లైఫ్ ఉంటుంది ఇక్కడే. లైఫ్ రిస్క్ అని కాదన్న, మనం 3 పూటలు తిండి లేకుంటే ఉండలేము కదా, బట్ట లేకుండా ఉండలేము కదా. ఓ నెల కనీసం 50,000 అన్న వస్తాయి కదా, కనీసం సంపాదించుకునే అంత స్తోమత ఉంది కదా. 50,000 నాకైతే కనీసం 50,000 రెంట్ వెళ్ళిపోతే నా ఈఎంఐ వెళ్ళిపోతుంది. ఓ 10-15 వేలు నాకు తిండి. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఒకటి ఏముంటదంటే అన్న, మనం ఉన్నప్పుడు షాన్ లెక్క బతుకుతాం, లేనప్పుడు కూడా ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకున్న ఏకైక మనిషి వాడు ఉన్నాడంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అది నేను చేయగలుగుతా. అది సో ఎక్కడి నుంచి సంపాదించినో మళ్ళీ అక్కడనే పెట్టినా నేను. సో టెన్షన్ ఏం లేదు. అగైన్ ఐ విల్ లెర్న్. ఇక్కడికి ఆగిపోదు కదా జీవితం, బతికే ఉన్నా కదా, అన్ని బాగానే ఉన్నాయి, చేతులు కాళ్ళు ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. దట్స్ ఇట్. ఆ ధైర్యంతో పెట్టినా. సూపర్ సూపర్. ఎట్లా అనిపిస్తుంది, ఎందుకంటే ఒక ఇంత ఎదిగాడు అతను. చూసిన బిగ్ బాస్ కంటే ముందు నుంచి కూడా చూసాం, నోట్లో ఏదో అదే మాట్లాడతాడు, పెద్దగా ఫేక్ ఏ ఉండదు అతనిలో. బిగ్ బాస్ లో చూసాము, బయట చూసాం, ఇన్ని సినిమా ప్రమోషన్ లో చూసాం, ఫేక్ ఏ ఉండదు. ఎట్లా అనిపిస్తుంది ఒక యాజ్ ఎ ఫ్రెండ్ గా? It's very inspiring to me. I guess నా లైఫ్ లో ఇంత హార్డ్ వర్క్ ఏదైనా చూడలేదు. లైక్ అంటే చాలా ఫేస్ అందరం చేస్తాము, తను కూడా చాలా ఫేస్ చేస్తాడు. బట్ మనం డిమోటివేట్ అయిపోతాము ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, బాయ్ ఎందుకులే అనిపిస్తుంది. బట్ దెన్ దిస్ గై నెక్స్ట్ డే విల్ వేకప్ స్ట్రాంగర్, విల్ స్టాండ్ స్టిల్ నో మ్యాటర్ వాట్. దట్స్ వెరీ ఫైన్. ఇటు చాలా మంది కుంగిపోతారు, దానికి రెట్టింపు ఎనర్జీతో వస్తారు. సో అదంతా పక్కన పెడితే బిగ్ బాస్ లో మీ యాటిట్యూడ్ చూసి, మీ క్యారెక్టర్ చూసి చిరంజీవి గారు, మిస్సెస్ సురేఖ గారు బిర్యానీ తీసుకొచ్చారు. మర్చిపోతారా ఇప్పటికి? మాకు నేను ఇప్పుడు ఈ రోజు పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది కదా సార్కి, చిరంజీవి సార్కి, ఇందాక వెళ్ళి కలిసేసి వచ్చి ఇక్కడ కూర్చున్నా నేను ఇప్పుడు ఇందాక. సో ఇప్పటికీ యాక్సెస్ ఉంది. సో ఇప్పటికీ నేను వెళ్ళినప్పుడు అదే ప్రేమ ఆప్యాయత, వాళ్ళ ఇంట్లో కూర్చొని లైక్ కాఫీ తాగి మళ్ళీ లైక్ వెళ్ళి కంగ్రాచులేషన్ చెప్తారు, భయ సోయల్ ఎట్లున్నావు అది ఇది అని చెప్పేసి ఆ మాట. సో స్టిల్ ఇట్ ఈస్ దేర్. సో నేనేందంటే బేసికల్లీ ఆయన దగ్గర నుంచి నేను ఎప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, ఓన్లీ వన్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నేను ఓన్లీ ఇప్పటిదాకా నేను ఎప్పుడు ఆ గ్రాటిట్యూడ్ ఎందుకు పెట్టుకుంటానంటే, ఆ ఫినాలే వల్ల సోయల్ గారు స్టిల్ మూవీస్ చేసుకుంటూ ఉన్నాడు అండ్ ఎవ్రీవన్ ఎక్కడికి వెళ్ళినా కూడా అరే ఈ వెనకాల చిరంజీవి సార్ ఉన్నారా, ఒక షాడో ఉంది అని చెప్పేసి అట్లా ఒక పేరు ఉంది చిరంజీవి గారు కానీ, నాగార్జున సార్ కానీ. సో సోహెల్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎందుకంటే మాకు తెలిసి నీ కెరీర్ స్టార్ట్ అయింది కొత్త బంగారులో ఒక ముందు ఎస్ఆర్ నగర్లో. ఆ కోడెక్టర్ కూడా నాకు బాగా తెలుసు. ఆయన కెమెరా పట్టుకు కూర్చున్నాడు అంటే లైఫ్ ఎలా మారుస్తుంది ఒక మనిషిని అనేది. అతను ఆ టైంలో నువ్వు వస్తావని అతనికి తెలియదు. అతని కెమెరా ఏదో ఎవరు బాగుంటారో చూద్దాం, ఆ కుర్రల్లో ఎవరు బాగుంటారో చూద్దాం, వాళ్ళతో చిన్న బైట్స్ తీసుకుందాం, లేకపోతే చిన్న ఆడిషన్. అప్పుడు మీరు ఉన్నారా అక్కడ? ఆయన బాగా తెలుసు. సతీష్ అన్న బటర్ఫ్లై డైరెక్టర్. ఆయన చెప్పాడు అంటే ఆ టైం లైఫ్ చూడండి, మీరు అదే టైంకి అటు రావడం ఏంటి, అతను కెమెరా పట్టుకుని ఎస్ఆర్ నగర్ దగ్గర కూర్చోవడం ఏంటి, అంటే లైఫ్ కట్ చేస్తే ఈ స్టేజ్ రావడం ఎక్కడ ఎవరిని ఒక్కొక్క మెట్టు అన్న. అదే ఇదన్నీ ఏంటంటే బేసికల్లీ లైఫ్ లో అచీవ్మెంట్ అంటారు దీన్ని. నేననే కాదు, చాలా మంది ఇండస్ట్రీలో రవితేజ గారు కానీ, ఇప్పుడు ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రశాంత్ వర్మ, ఇప్పుడు హనుమాన్ సినిమా ప్రశాంత్ వర్మ అన్న అయితే నాకు ఒక 5-6 years బ్యాక్ అనుకుంటా. సో ఒక గన్ను 6 bullets అని ఒక సినిమా స్టోరీ పట్టుకొని సందీప్ కిషన్ అన్న నా దగ్గర పంపించారన్నమాట. నేను ఇద్దరు కలవండి ఒకసారి, నీకు సెట్ అయితే ఏమో చూడు, ఎవరైనా ప్రొడ్యూసర్ ఉంటే చూడు అని చెప్పేసి అన్నప్పుడు నేను ప్రశాంత్ వర్మ అన్న కూర్చొని కాఫీ షాప్లో కూర్చొని ఆయన స్టోరీ చెప్పడము, ఆయన ఒక వీడియో తీసి ఆ వీడియో వచ్చేసి మనం తీసుకెళ్ళి ఒక ఆయన చూపించి ఆ ప్రొడ్యూసర్ దొరుకుతాడేమో అని చెప్పే ప్రయత్నం. అలాంటి సిచ్యువేషన్ లో ఆయనే ఉండే, నేను ఉండే, అలాంటి సిచ్యువేషన్ చాలా మంది లైక్ అదొక్కటే సినిమాని నమ్ముకున్నోడు
ఎప్పటికైనా బాగుపడతాడు, ఎప్పటికైనా ఏదో ఒక రోజు టైం వస్తుంది, ప్రతి ఒక్కటి టైం వస్తుంది నమ్ముకున్నాడు. సూపర్. సినిమాని అమ్ముకున్నాడు అంటే ఈ అమ్ముకున్నాడు అంటే ఏదో మాయ చేసేసి ఏదో చేద్దాము అది ఇది వచ్చి ఎంజాయ్ చేసుకుంటా జల్సాలు చేయడానికి వచ్చిన వాళ్ళందరూ అసక్ అయిపోయింది. బట్ సినిమాని సిన్సియర్ గా నమ్ముకున్నాడు, సిన్సియర్ గా వర్క్ చేసి హార్డ్ వర్క్ చేసినాడు, డెఫినెట్లీ ఏదో ఒక టైం వస్తుంది. సూపర్. ఎట్లా అనిపిస్తుంది కొత్త బంగారు లోకంలో? ఒక్కసారి కనిపిస్తావు, తర్వాత గంగతో రాంబాబు, పవన్ కళ్యాణ్ గారు. గంగతో రాంబాబులో వెనకాల 200 రూపాయలు ఇచ్చినప్పుడు గుర్తుంది ఇంకా మీకు? 2 days వెళ్ళాలా పవన్ కళ్యాణ్ గారి బ్యాక్ సైడ్ అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికి ఆ క్లైమాక్స్ కి వాళ్ళు అందరూ పిలిచిరు అనమాట. ఆ టైంలో నేను వెళ్ళిన. సో ఆ టైంలో కూడా జూనియర్ ఆర్టిస్ట్ లాగా కొంతమంది పంపించారు, కొంతమంది ఫ్యాన్స్ కింద. సో జూనియర్ ఆర్టిస్ట్ లాగా వెళ్ళి నిలబడితే 200 రూపీస్ వచ్చినాయి. సో అప్పుడు హాస్టల్లో ఉండే, సరే 400 రూపాయలు వస్తాయి అని చెప్పేసి పోయినా. సో అట్లా అంటే ప్రతి ఒక్కరు అప్పటి కొత్త బంగారు లోకం చేసి ఉన్నా, అంతకుముందు ఆ తర్వాత అనే సినిమా చేసి ఉన్నా, అన్నీ చేసి ఉన్నా, అయినా కూడా నేను వెళ్ళిన. ఎందుకంటే కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి చూడాలి, ఒకసారి పెద్ద హీరో కదా, సో అసలు స్టార్, సో చూద్దాం స్టార్ హీరోస్ నేను చూడలేదు, ఒకసారి వెళ్దాం అని వెళ్ళాను. జనతా గ్యారేజ్ మరి దాంట్లో పాటలు ఉన్నారు కదా? పాటలో ఉన్నా, బట్ 2 scenes ఉండే, బట్ అది ఎడిటింగ్ లో. దానికి ఎంత ఇచ్చారు జనతా గ్యారేజ్? జనతా గ్యారేజ్ కి నేను అప్పటిదాకా సంపాదించిన దాంట్లో ఎక్కువ సంపాదించాను. జనతా గ్యారేజ్ పర్ డే 22,000 అన్న, 22,000 ఏమో పర్ డే. నేను మొత్తం కలిపి 20 days ఏమో చేసింది అన్న నేను. సో మంచిగా అమౌంట్ వచ్చింది, నాకు గట్టిగానే వచ్చింది. అదొక్కటే నేను జీవితంలో అప్పుడు ఆ టైంలో మస్తు పైసలు వచ్చినాయి రాజా. సో మైత్రి మేకర్స్ వల్ల అది నాకు మంచిగా చెక్ ఇచ్చారు ఒకటేసారి 1 lakh అనేది చెక్ అనేది. సో ఫస్ట్ చెక్ ఇన్ మై హ్యాండ్ ఒకసారి తీసుకున్నప్పుడు నేను చూసి ఇట్లనే చూసి అమ్మ నాయన పైసలు అని చెప్పేసి ఇట్లా. సో అది ఎట్లా అనిపిస్తుంది తారక్ తో డాన్స్ చేయడం? అతను కూడా మ్యాచ్ చేయలేము, అద్భుతమైనట్లు అన్న. నేను కల్లారా చూసిన, నేను ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పిన, సైడ్ డాన్సర్స్ ఉంటారు కదా, లైక్ డాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా చేయలేరు అది. అంటే ఆయన ఒక్కసారి చూసిండంటే టక్కని కాళ్ళు, నేనేదో ఈజీగా, నేను యాక్చువల్లీ డాన్స్ బేబీ డాన్స్ అలా అప్పటి నుంచి ఉన్నాను నేను చేస్తాను సార్, నేను ఐ కెన్ డూ ఇట్ అని చెప్పేసి వెళ్ళి స్టెప్స్ రాసుందర మాస్టర్. సో సరే రాసుందర మాస్టర్ ఈ స్టెప్ అది అంటే ఏదో స్టెప్ ఉంటుంది కాలుతోని, ఇదే కదా సార్ అని ఇట్లా వస్తలేదు. పక్కన డాన్సర్ ప్రాక్టీస్ చేస్తున్నారు, సార్ ఏమో ఎన్టీఆర్ సార్ ఏమో చేసేస్తున్నారు, ఒక్కటే సింగిల్ గా చేసేస్తున్నారు. ఒక్కటిసారి చెప్పిండు, క్యాచ్ చేసుకున్నారు టక్క. నేను పక్కకి వెళ్ళి అప్పుడు ఆ రోజు ఎవరు ఉండే చందు గారు అని ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఆయన దగ్గరికి వెళ్ళి అమ్మతో ఏందన్నా ఒక్కసారి చూడంగానే లటక్కని పట్టుకున్నారు ఆయన, ఇదేందన్నా అని చెప్పేసి. సో అంత హీస్ వెరీ పర్ఫెక్ట్ అనమాట. ఇట్లా 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 ఇది చేస్తారు చాలా మంది. ఈ రోజు ఇప్పుడు నేను చాలా మంది ఏంటంటే లైక్ ప్రాక్టీస్ చేసి చేస్తారు. నేను బుడ్కట్ బాలరాజు ఒక హాఫ్ డే ప్రాక్టీస్ చేసి చేసినాను, బట్ ఆయన ఏంటంటే స్పాంటేనియస్ గా. సరే నాకు ఎవరో చెప్పారు ఎన్టీఆర్ గారి గురించి, ఒక 6 పేజీలు స్క్రిప్ట్ ఇచ్చిన కూడా సింగిల్ చదివేస్తాడట, అంటారు కదా. ఇండస్ట్రీలో 2 ఉన్నారండి అట్లా. ఒకరు ఎన్టీఆర్ గారు, ఇంకొకరు వచ్చేసి రాస్తారు కూడా. ఎస్, ఐ హియర్ దట్ రాజ్ తరుణ్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. అంటే ఆ విషయంలో నేను ఒకటే కోరుకుంటున్నా, ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. సో మాకు అగైన్ హీ హ్యాస్ టు బౌన్స్ బ్యాక్ టు దిస్ ఫీల్డ్, ఎందుకంటే బీయింగ్ ఏ యంగ్స్టర్, సో ఐ డోంట్ వాంట్ హిమ్ టు వేస్ట్ ద టైం. సో నేను మళ్ళీ రాజ్ తరుణ్ బౌన్స్ బ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. మీ బ్యాచ్ ఎవరు? ఈ బిగ్ బాస్ కాకుండా మీరు కొంతమంది హ్యాంగ్ అవుట్ అవుతూ ఉంటే బ్యాచ్ ఎవరు? ఈ హీరోస్ ఇది బిగ్ బాస్ లోనా? బిగ్ బాస్ కాకుండా మిగతా హీరోలు ఉంటారు కదా. అంటే హీరోస్ అంటే నేను యాక్చువల్లీ వరుణ్ సందేశ్ వీళ్ళే నాకు, అంటే సందీప్ కిషన్ అన్న, సందీప్ కిషన్, వరుణ్ సందేశ్, అంటే వీళ్ళిద్దరే ఎక్కువ నాకు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరితో నేను హ్యాంగ్ అవుట్ అవ్వనన్నా. నేను నాకు ఎవరు అంత దగ్గర తీసుకోరు కదా. ఇప్పుడే సక్సెస్ వచ్చిన తర్వాత మనం వెళ్ళాలి, దీని తర్వాత ఉంటుంది. తర్వాత కూడా నేను సినిమా అనేది పెట్టుకొని, నాకు లైక్ నన్ను శ్రీకాంత్ సార్ కానీ, లేకపోతే లైక్ రేపు వెంకటేష్ సార్ కానీ, చిరంజీవి సార్ కానీ, నాగార్జున సార్ కానీ, సో వీళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా నేర్చుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. సక్సెస్ వచ్చిన తర్వాత కూడా అట్లీస్ట్ మంత్లీ ఒకసారి వెళ్ళి వాళ్ళతో వెళ్ళి ఒక 1 hour కూర్చుంటే నాకు చాలు అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే చాలా నేర్చుకునేటివి ఉంటాయి అన్న వాళ్ళ దగ్గరే. మేమంతా జస్ట్ డిస్క్రిప్ట్ వల్ల మనం నథింగ్, లైక్ వీఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. వాళ్ళ డెడికేషన్, వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ డెడికేషన్ అయితే ఇంకా అంటే వాళ్ళలాగా నాకు తెలిసి ఇప్పుడు ఎవ్వరు చేయలేరు. ఈవెన్ టుడే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, ఈరోజు ఒక డిస్కషన్ వస్తున్నప్పుడు ఐ వాస్ టాకింగ్ అబౌట్ ద యంగ్స్టర్స్ హీరోస్ గురించి మాట్లాడుతుంటే, అన్న ఇట్లా అయింది అది అంటే, ఐ హియర్ దట్ చిరంజీవి గారు రెడీ అయ్యి 5:30 మార్నింగ్ పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన తర్వాత మార్నింగ్ రెడీ అయ్యి 5:30కి రెడీ అయి ఉన్నారు. ఎందుకంటే
కలవడానికి 6 నుంచే స్టార్ట్ అవుతారు అందరు, 6 o'clockకి వస్తుంటారు అందరూ అని చెప్పేసి రెడీ అయ్యి 5:30 కూర్చున్నారంట. ఎవరికి ఉంటాయి సార్ అంత డెడికేషన్ ఎవరికి? సో అది ఏంటి మెగా గారితో ఏంటి డాన్స్ నెంబర్స్ ఉంటాయా, సాంగ్స్ డాన్స్లు ఉంటాయా సినిమాలో బూట్ కట్ బాలరాజు? డాన్స్లు చేసినాం ఒకటే, చిన్నగా బట్ ఒకటి సాంగ్ ఉంటది మళ్ళీ మళ్ళీ చూస్తుండే సాంగ్ ఉంటది రిలీజ్. ఇప్పుడు నాకు 2 days లో రిలీజ్ చేస్తారు ఇది యూట్యూబ్ లో. ఇప్పుడు ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇది? ఇది రేపే పెట్టేస్తా, రేపు ఈవినింగ్ అని పెట్టేస్తా. సో అయితే మండే రోజు రిలీజ్ ఉంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ హ్యూజ్ హిట్ ఫర్ షూర్. సూపర్, చాలా బాగుంటుంది. ఏంటంటే మెగా గారిలో ప్లస్ పాయింట్లు అంటే యాజ్ ఎ ఫ్రెండ్ గా మీరేం చెప్తారు? హీరో కాకుండా యాజ్ ఎ ఫ్రెండ్. ఐస్, తన ఐస్ ప్లస్ పాయింట్. తన ఫ్రెండ్ గా కాదు, యాక్ట్రెస్ గా కాదు. యాక్టర్ ఫ్రెండ్ రెండు చెప్పండి పని. సో యాక్ట్రెస్ గా తన ఐస్ తోనే ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది ఫస్ట్ థింగ్. అండ్ యాజ్ అ ఫ్రెండ్ గా తను ఏంటంటే బేసికల్లీ అన్ని లైట్ తీసుకుంటాను. అంటే ఎక్కువ నేను ఏదైనా సీరియస్ మ్యాటర్ ఉన్నా కూడా ఏదైనా అరే లైట్ అబ్బా వదిలేసా. తన దగ్గర నేను ఒకటి తెలుసుకున్నది ఏంటంటే ఎక్కువ మనము డిప్రెషన్ ఆలోచించి దాని గురించి ఆలోచించి ఇదేసి అట్లా కాకుండా ఐఎమ్ పర్ఫెక్ట్, ఎవరు ఏమనుకున్నా నాకు ఫరక్ పడదు, లైట్ రబ్బా అవన్నీ నాకు తెలియదు, లైట్ అబ్బా అంటే ఇట్లుంటది అనమాట. సో అది ఒక్కటి నాకు బాగా నచ్చుతుంది. అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకో. సో దట్ ఈస్ వాట్ ప్లస్ పాయింట్ ఇన్ హర్. సో అది మాత్రం నేను చూసిన చాలా సార్లు. సూపర్ 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 కాంప్లిమెంట్ అండి. అది కూడా అలా ఉండటం కూడా చాలా గ్రేట్. పెద్ద పెద్ద వాళ్ళు చాలా వాళ్ళు ఏమన్నా అన్నారు అనుకో అన్న, నువ్వు ఎదుటోళ్ళు ఏమన్నా అన్నా కూడా వాళ్ళు చెప్పిర్రా నేనెందుకు చెప్తా, నేనెందుకు ఇది చేసుకుంటా నేను అని చెప్పేసి. సార్ పెద్ద పెద్ద వాళ్ళు 60 years తర్వాత వచ్చే మెంటల్ స్టేజ్ ఆవిడకి ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఆ స్టేజ్ లో మనకు లైట్ తీసుకుంటారు జీవితాన్ని. 15 years ఆ టైం ఏంటంటే ఎటువంటి క్యారెక్టర్ చేయాలండి? ఎందుకంటే 2వ సినిమా చేశారు, మంచి మంచి పేరు వచ్చేసింది. ఈ సినిమా తర్వాత మంచి హీరోయిన్ గుర్తింపు వచ్చేస్తే ఆటోమేటిక్ గా తెలుసు. తర్వాత నుంచి ఎటువంటి జానర్ ఆఫ్ మూవీ చేయాలనుంది? నాకు ఐ వాంటెడ్ టు సంథింగ్ మాసిగా, మాస్ లైక్ గురులో అమ్మాయి రితిక వాంటెడ్ సంథింగ్ వెరీ లోకల్. అర్థమవుతుంది కదా, డిషుమ్ 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 ఇస్ ఆల్సో బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అంటే మాసిగా ఉండాలి, ఫన్ గోయింగ్ టాంబాయ్ లాగా అట్లా మొత్తం అట్లా యో లాగా అట్లా లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయి అంటే అదే అలా బేసికల్లీ ఆ సినిమా. స్టోరీ నచ్చాలా లేకపోతే ప్రొడక్షన్ హౌస్ నచ్చాలా? ఇప్పుడు ఒక హీరోయిన్ వస్తుంది అనుకోండి, సక్సెస్ఫుల్ గా వస్తున్నప్పుడు ఈ టైంలో చాలా సెలెక్టివ్ గా చేస్తానంటారు. వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నచ్చాలా, మీకు కథ నచ్చాలా, లేకపోతే మీతో పాటు నటించే యాక్టర్ హీరో నచ్చాలా? ఐ థింక్ నటించే హీరో నచ్చాలా అన్నది ఐ థింక్ ఈ జనరేషన్ లో మనం కన్సిడర్ చేయక్కర్లేదు. బికాస్ నవ్ డేస్ హీరో అంటే స్క్రిప్ట్ అంతే. సో దట్స్ మోర్ ఇంపార్టెంట్. స్టోరీ ఏం నచ్చాలండి ఫస్ట్, అండ్ దెన్ ఆబ్వియస్లీ ప్రొడక్షన్, దెన్ థర్డ్ కమ్స్ ఎవరు హీరో. అది దీంట్లో కొంచెం కొద్ది గొప్ప రొమాంటిక్ సీన్లు మీరే అతన్ని ముద్దు పెడుతున్నారు, పర్లేదా? తెలుగు అమ్మాయి చాలా మంది దూరంగా ఉంటారు ఇటువంటి సీన్స్ కి అంటారు, లేకపోతే రొమాంటిక్ సీన్స్ దూరంగా ఉంటారు, పర్లేదా? ఇటువంటి సీన్స్ ముద్దు పెట్టే సీన్ ఒకటి ఉందన్న బొగ్గ మీద. నేను అడుగుతున్నానన్న, ఈ సినిమాలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కామన్ గా అడుగుతుంటారు. వాళ్ళు ఏం చెప్తారు, దీని క్లాసిక్ గా స్క్రిప్ట్ డిమాండ్ చేసింది అంటారు. మీరు మిస్ అయ్యారని ఫీల్ అవుతున్నట్టున్నారు. చెప్పండి, అటువంటివి వస్తే మీ పరిస్థితి? చాలా మంది అటువంటి పర్లేదా అని అడుగుతున్నారు. ఒక తెలుగు అమ్మాయిగా చేయడానికి చాలా మంది ఇష్టపడరు. అలా ఏం లేదండి, మనం జనరలైజ్ చేస్తున్నాం. సినిమా ఇస్ సినిమా. తెలుగు అమ్మాయిలు కూడా దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ ఎవ్రీథింగ్. మనం ఇటువంటివి అలాంటివి అని మనము కేటగరైజ్ చేయకుండా ఉండడమే ఐ థింక్ ఇట్స్ బెటర్. ఐ థింక్ మన కంఫర్ట్ జోన్ అండి. ఆ టైంలో మనకి ఏమనిపిస్తుంది, ఆర్ వి హ్యాపీ విత్ దిస్, ఈస్ దిస్ వాట్ ఐ వాంట్ ఇన్ మై లైఫ్, కెన్ ఐ డూ దిస్, will I look decent doing this? అవన్నీ కన్సిడర్ చేసి. అంతెందుకు ఈ సినిమాదే ఎగ్జాంపుల్. సో దేర్ వాజ్ వన్ సాంగ్ మళ్ళీ మళ్ళీ చూస్తున్నా, అదేంటంటే మా ప్రొడ్యూసర్ మా చెప్పండి. సో గోపి సార్ అండ్ మా డైరెక్టర్ శ్రీకోని రెడ్డి సార్ ఇద్దరు కలిసి లైక్ జస్ట్ ఒక లిప్ లాక్ ఉండాలి ఒకటి సినిమాలో, ఆ ఎమోషన్ వచ్చి లిప్ లాక్ ఇస్తుంది. ఫస్ట్ టైం లైక్ లేదు సార్ అది ఇది అని చెప్పి భయపడి లైక్ లేదు సార్ అని చెప్పేసి సైడ్ మీద చీక్స్ ఇందాక చెప్పిన ట్రైలర్ లో ఉంది అది. తర్వాత మళ్ళీ సాంగ్ లో ఇట్లా జస్ట్ టచ్, ఫస్ట్ ముద్దు అన్నారు, లేదన్నా టచ్ అవ్వాలి అంతే, జస్ట్ ఇట్లా టచ్ అయితే చాలు, జస్ట్ ఇట్లా చాలు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇట్లుంది కదా ఇట్లా చాలు నాకు. ఆ స్పాట్ నేను స్లో మోషన్ వేసుకుంటా,
ఇట్లా టచ్ అంతే అన్నాడు. నేనేమో ఏమో లేదు సార్ నాకు, తనేమో నో సోయల్, నాకు కూడా ఏం అర్థమవుతలేదు నేను ఏం చేయాలి ఇక్కడ. ఆయన ఏమో ఓకే డైరెక్టర్ ఏమో ఇది అంటున్నాడు. పాషాబాయ్ ఫోన్ చేసిన మా ప్రొడ్యూసర్కి, అన్న ఏందన్న అంటే ఏమో డైరెక్టర్ చెప్తాను కదా, సో అది కావాలేమో సినిమాకి, సో చెయ్యి ఏమైతుంది నేను, మీకేం అర్థం అవుతుంది అన్న, మాకంతా లేదన్న ఇప్పుడు కంఫర్ట్ లేదు అంటే అదే సిచ్యువేషన్, వీఆర్ నాట్ రెడీ ఫర్ దట్, వీఆర్ నాట్ రెడీ. మీరు చెప్పండి. సోహెల్ కుడ్ నాట్ టేక్ అ స్టాండ్ బిట్వీన్, అంటే సోహెల్ వల్ల ప్రొడ్యూసర్ సైడ్ నుండి అదే అంతా మంది వచ్చి అలా చేయాలి కావాలి కావాలి అనేసరికి వాళ్ళు మీరు ఫోర్స్ చేసి తీసుకొచ్చారు. సోహెల్ మెల్లగా సైలెంట్ అయిపోయాడు. సైలెంట్ అయిపోయినా కానీ సో నాకు కోపం వచ్చేసింది అన్న, ఏం ఇష్టం అన్న ఇప్పుడు ఏం చేయాలి అంతే కదా, ఏం అంటే సో సరే అని చెప్పేసి ఇంకా అక్కడికి ఆపేసినాం అన్నమాట ఇద్దరం. సో నాకు ఇది ఉందా అన్న, దెబ్బ ఉంది కదా. నేనేందంటే బేసికల్లీ నాకు ఎప్పుడు అటు ఇటు నన్ను నడుమదల పంది లెక్క ఉంటుంది చూడు, ఆ పరిస్థితి అట్లా ఉంటది ఎప్పుడు. ఆ నేను అటు ఉంటా ఇటు ఉంటా, రెండు సైడ్ ఉంటా నేను. ఆ రెండు సైడ్ ఉన్నప్పుడు మధ్యలో నలిగిపోయేటప్పుడు ఉంటాడు, అది నేనన్నా. అదే సో నాకేమో ఇటు ఏమనుకుంటాడో అని చెప్పేసి, ఇది ఇద్దరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వాళ్ళు కరెక్ట్ ఉంటారు, మధ్యలో నన్ను పెడతారు, మధ్యలో నన్ను పెట్టి ఇది ఫుట్బాల్ లెక్క ఆడుకుంటారు వాళ్ళు. దానివల్ల ఏమైనా ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోతా. నీకేమైంది ముద్ద ఆడు కదా పెట్టాల్సి, నువ్వు టెన్షన్ పట్ట. అరే అదే ఉంటది అందరికి ఉంటది కదా మరి. భయంగా ఉంది. నెక్స్ట్ మూవీ ఏదో సైన్ చేసిండు ఆ డైరెక్టర్ ఏమో, నేను లైక్ లిప్ లాక్ లా ఇది అని అంటాడు. ఈ మధ్యకాలం అన్ని చేస్తున్నాడు సార్. నా దరిద్రానికి యానిమల్ సినిమా ఇప్పుడే రిలీజ్ అయింది. ఆ యానిమల్ లో రణబీర్ కపూర్ వేసిండు సూపర్ స్టార్, నువ్వేందన్నా నువ్వు చెయ్యన్నా అంటాడు. నా వల్ల కాదురా బాయ్, నీకు అన్నం పెడతా, అదేదన్నా అడ్జస్ట్ అయ్యేదన్నా, అది కాకుండా ఇంకేదన్నా అని చెప్పి నేను అడ్వాన్స్ తీసుకున్నా, సైన్ చేసిన. అప్పుడు ఓకే అన్నాడు. యానిమల్ సినిమా చూసి వచ్చి మళ్ళీ నా దగ్గర కూర్చొని లేదన్నా కంపల్సరీ కావాలన్నా మాకు స్మూత్ అంటే, లేదురా బాయ్ నేను చెయ్యాలి. సోహెల్ ఇప్పుడు అంటే నేనైతే ఇప్పుడు యాజ్ ఆఫ్ నువ్వు ఇందాకన్నా కూడా స్టేట్ ఆఫ్ మైండ్ అన్న నేను చేయను. ఏంటి నాది కూడా అంతే, నాది ఏంది నేను చేయడానికి ఫిక్స్ అయిపోయి ఉన్నా అన్న. నేనైతే ఫిక్స్ అయిపోయి చెయ్య అంటే అక్కడ అంటే నాకు ఏమైతే తెలియదు అన్న ఆ టైంలో. బట్ అన్న ఒకటి చెప్తాను బేసికల్లీ, ఇప్పుడు నా భయం ఏంటంటే బేసిక్ అంటే అంత ఇప్పుడు నెక్స్ట్ ఈ సినిమాలో ఇస్తామన్నా, నేను ఒక్కొక్కసారి ఏం ఆలోచిస్తా అంటే నా పర్సనల్ దిస్ థింగ్, సో ఐ డోంట్ వాంట్ టు షేర్ బట్ స్టిల్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ వై ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దాట్. ఇప్పుడు నాకు వచ్చే వైఫ్ ఉంటుందన్న, సో డెఫినెట్లీ రేపు పిల్లలు ఉంటారు, వైఫ్ వస్తుంది. నాకు ఒక భయం ఏంటంటే బేసికల్లీ వాళ్ళు రేపటి రోజున టీవీ ఆన్ చేసి చూసినప్పుడు, అరే మా నాన్న అమ్మాయిని కిస్ పెట్టిండు, లిప్ లాక్ పెట్టిండు, అది ఇది అని చెప్పేది అదంతా నాకు ఎందుకు అది తీసుకోలేకపోతానేమో అదే భయం అన్నా. అదొకటి. సెకండ్ థింగ్ వచ్చేసి డెఫినెట్లీ వైఫ్కి లోపల ఉంటుంది ఆ పెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ ఇప్పుడు మనం ఉన్నాం అన్న, ఏవో మన గర్ల్ ఫ్రెండ్ కానీ ఏదో సినిమాలు చేస్తున్నాం అంటే ఆ లిప్ లాక్ ఉన్నప్పుడు ఎలా తీసుకుంటాం మనం అంటే, నేనైతే చాలా సెన్సిటివ్ అన్న ఆ విషయంలో. ఐఎమ్ వెరీ లైక్ పొసెసివ్. సో డెఫినెట్లీ I feel that my wife will be also feel that same in future. Like అదే కంటిన్యూ అయింది అనుకో అన్న, ఒకవేళ ఇందులో ఇస్తా తర్వాత నెక్స్ట్ దానికి మళ్ళీ ఇంకో దాంట్లో ఇస్తా అంటే, అది లేకుండా అది ఉంటేనే సినిమా హిట్ అవుతుంది అని అనుకుంటే మాత్రం ఏమో మరి కదన్నా. మీరు చెప్పిన దాని ప్రకారం చాలా మంది హీరోయిన్స్ కి హీరోస్ కి పెళ్ళి అవ్వకూడదు, అది కరెక్టే అన్న. బట్ నేను అదే అంటున్నా అన్న, నేను పర్సనల్ చాయిస్ కదా అదే అదే అది పర్సనల్ చాయిస్ కానీ అందరు ఒకటేలా ఉండరు అన్న. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఏంది అదే. సో దట్స్ మై ఒపీనియన్. చూద్దాం అంటే అది కూడా చెప్తున్నా మళ్ళీ చూద్దాం ఏం చేస్తాం. ఒకవేళ ఇచ్చింది అనుకోనా, అది తెలిసిన పెళ్లి చేసుకోనన్నా, అది తెలిసిన పెళ్లి చేసుకోను. ఈ స్టేట్మెంట్ రాసుకోండి, మా తమ్ముళ్ళు కూడా ఇదే పెడతాం సార్, తమ్ముళ్ళు కూడా ఇదే పెడతాం. నాకు తెలిసి పెళ్లి చేసుకోను. ఒకవేళ ఎదుటో లేదన్నా నాకు యాక్సెప్ట్ చేస్తే అంటే అర్థం చేసుకుంటే ఏమో కానీ ఏమో అన్న ఏం అర్థమైతే లేదన్నా, భయంగా ఉన్నది. ఎందుకంటే ఇవాళ రేపు రిలేషన్షిప్స్ ఏవి ఆగుతలేవన్నా, ఫ్రాంక్లీ స్పీకింగ్. అన్ని ఈగోలోకి వెళ్ళిపోయి, యాటిట్యూడ్ లోకి వెళ్ళిపోయి, పొసెసివ్నెస్ కి వెళ్ళిపోయి, ఏదేదో ఊహించుకొని ఏదేదో అయిపోయి అలాంటి రిలేషన్షిప్స్ చాలా చూస్తున్నాయి మధ్యకాలంలో. అలాంటిది ఈ ఫీల్డ్ లో ఉండి ఇలాంటివి చేస్తున్నప్పుడు వచ్చే వైఫ్ ఎలా తీసుకుంటది, లేకపోతే ఎలా ఉంటది ఏంటి అనేది నాకు తెలిసి నీకు వచ్చే వైఫ్ మాత్రం చాలా లక్కీ.
let's see. చూద్దాం అది. సూపర్, ఆల్ ద బెస్ట్. ఇంతకీ దీంట్లో ప్రెసిడెంట్ అవుతావా లేదా? ఆ? ప్రెసిడెంట్ అవుతావా లేదా దీనిలో? అది సినిమా చూస్తే అర్థమవుతుంది అవుతారా లేదా అని. అంతా మా ఇంద్రజ గారి ఆవిడ. సో ఇంద్రజ గారు కూడా చాలా అంటే ఒసే రాములమ్మకి ఎలా అయితే పేరు వచ్చిందో మన విజయశాంతి గారికి, ఈ సినిమాలో ఇంద్రజ గారికి అలాంటి నేమ్ వస్తుంది. సూపర్. ఏంటి రామ్ ప్రసాద్ తో రేటింగ్స్ డైలాగ్స్ రాపించాలని ఆలోచన ఎవరిది, మీదే లేకపోతే డైరెక్టర్ గారు? గోపి సార్ అది, బెక్కెమిని గోపి గారు ఆయన. సో రామ్ ప్రసాద్ బాగా రాస్తాడు, ఎమోషనల్ డైలాగ్స్ కూడా బాగా చేస్తాడు. అంటే నిజంగానే ఎమోషనల్ డైలాగ్స్ ఎరగొట్టేశాడు, బాగా రాశాడా? చాలా బాగా. కామెడీ జబర్దస్త్ లో కామెడీ రాసాడు, జబర్దస్త్ కామెడీ రాసాడు, కొన్ని కామెడీలు రాసాడు. వెన్ ఇట్ కమ్స్ టు ఎమోషనల్ మొత్తం మనోడే హ్యాండిల్ చేసాడు. అండ్ రాకేష్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు అండ్ రామ్ ప్రసాద్ ఇద్దరు కలిసి రాశాడు. సూపర్ సోహెల్, సూపర్ మేఘ గారు. సినిమా అయితే ట్రయల్ టేజర్ సాంగ్స్ అదిరిపోయింది. నాకు తెలిసి 2వ తారీఖు మంచి టాక్ అంటారు. మీరు అన్నట్టు హీరోకి ఓపెనింగ్స్ కావాలి, ఓపెనింగ్స్ వస్తాయి. ఎందుకంటే నీ శ్రమ, నీ కష్టం, నా కష్టం నా శ్రమతో పాటు నీ ఫ్రెండ్స్ కూడా. ఎందుకంటే నీకు మంచి ఆలోచన ఏంటంటే నువ్వు ఒక్కడో ఎదగటం కాదు, నీతో పాటు 10 మంది ఎదుగుతారు. మా మెయిన్ ప్రొడ్యూసర్ నమ్మరన్న, ఆ పర్సన్ ని చూస్తే నేను పిలవచ్చు ఐడికి, ఇఫ్ యూ డోంట్ మైండ్. పాషమైన ఇటు కూర్చో, నేను చెప్తా. అవసరం లేదు, అవసరం నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, నేను చెప్తా. సో ఈయన మా ప్రొడ్యూసర్ పాషాబాయ్. నిజంగా చెప్తున్నా, అంటే అందరికి అనిపించవచ్చు ఏదో, బట్ ఈయన ఒక ఫార్మా కంపెనీ సంథింగ్ ఏదో చిన్న బిజినెస్ ఏదో రన్ చేస్తున్నారు. ఫ్యామిలీని అందరినీ, బ్రదర్స్ అందరు కలిసి మెలిసి ఉంటారు. వీళ్ళు ఒక జాయింట్ ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఈజ్ నాట్ ఏ యునో వెనకాల కోట్లు ఆస్తుండి రాలేదు. నేను బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత నాతో సినిమా చేయాలని అది ఎందుకు అనిపించిందో నాకు తెలియదు. బట్ ఆ టైంలో వచ్చిన పర్సన్ ఇతను. నా కోసం కాకపోయినా, మా అందరి కోసం కాకపోయినా, నిజంగా చెప్తున్నా, ఈ మంచి పర్సన్ కోసం ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అబద్ధం చెప్పట్లేదు. నేనేమున్నది, ఇంకో సినిమా చేస్తా, పైసలు వస్తాయి. బట్ ఈయన చాలా జెన్యూన్ పర్సన్, అది మాత్రం చెప్పగలుగుతాను. నీ కోసం హిట్ అవ్వాలన్నా, అది అందరి కోసం హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకు తెలిసి ప్రొడ్యూసర్ కూడా ఇంటర్వ్యూలోకి తీసుకొచ్చి ఈ టైప్లో పెట్టే హీరోని కూడా నేను చూడలేదు ఈ మధ్యకాలంలో. అంత ప్యూర్గా, అంత సోల్ పెట్టుకుని అడగటం, హ్యాట్స్ ఆఫ్. ఈ సినిమా కూడా హిట్ అవుతుంది, ఎందుకంటే మీ కష్టం కూడా తెలుస్తుంది. ఎందుకంటే మేము కొత్త వాళ్ళమన్నా, మా భయం అది. మేము ఏదో చాలా పెద్ద ప్రొడక్షన్ అయి ఉండి అని అంటే నేను అంత టెన్షన్ పడేటోని కాదు. దానికి చాలా పెద్ద ఉంటుంది అన్న, పెద్ద మార్కెటింగ్ చేయాలి. మా దగ్గర మార్కెటింగ్ అన్ని పైసలు లేవు, వీళ్ళే తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎవరైతే ఇది చూస్తున్నారు, ట్రైలర్ తీసుకెళ్ళాలి, సినిమా తీసుకెళ్ళాలి, మార్నింగ్ షో రావాలి. ఆల్రెడీ వెళ్ళిపోయింది కూడా, నీ ట్రైలర్ వెళ్ళిపోయింది, నీ సాంగ్స్ వెళ్ళిపోయింది, ఆల్రెడీ వెళ్ళిపోయింది. హిట్ టాకే. సూపర్ మేఘ గారు, మీరు సూపర్. 2వ తారీఖు బ్లాక్ బస్టర్ టాక్ అంటారు. అట్లాగే నిన్ను నమ్మి నువ్వు డబ్బులు పెట్టావు, నువ్వు ఇల్లు కాదు చాలా ఇల్లు కొనాలి. ఈ సినిమా నమ్మి పెట్టావు. నాకు ఒక ఇల్లు ఉంటే చాలన్నా, నేను మిగతా పైసలు వచ్చేటి అన్న నేను చారిటీకి ఇస్తాను. నా ఆల్రెడీ ఇప్పుడు సోయి హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒకటి రన్ అవుతుంది, దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తా, ఇది మాత్రం షూర్. దీనికోసమైనా సినిమా చూడండి.